2026-27 శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారిపై గురు శని ప్రభావం ఎలా ఉండబోతుంది? జ్యోతిష్యం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారిపై గురువు, రాహువు, శని, కేతువు ప్రభావంతో ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 2026-27 హిందూ పంచాంగ ప్రకారం ఈ ఏడాది మార్చి 19న గురువారం రోజున పరాభవనామ సంవత్సరం మొదలైంది. వైదిక క్యాలెండర్ ప్రకారం చైత్ర నవరాత్రులు కూడా ఆ రోజు నుంచే ప్రారంభమవుతాయి. ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి నుంచి గురుడు 9వ స్థానంలో, రాహువు, కేతువులు వరుసగా 4, 10 స్థానాలు సంచారం చేయడం కారణంగా మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సందర్భంగా తెలుగు నూతన సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయపరంగా, ఆరోగ్యం, కుటుంబ జీవితంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆదాయం 11, వ్యయం 5. వృశ్చిక రాశి వారికి ఉగాది నుంచి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ధన స్థానానికి అధిపతి అయిన గురుడు ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ 2 వరకు అష్టమ స్థానంలో నివాసం ఉంటాడు. ఇది శుభస్థానంగా పరిగణించబడుతుంది. ఈ కారణంగా మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. గురుడి ప్రభావంతో మీరు మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. బుధుడి అనుగ్రహంతో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. రాజపూజ్యం 2, అవమానం 6. తెలుగు నూతన సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 6గా ఉంటాయి. ఉగాది నుంచి శని ప్రభావం 2వ ఇంటిపైన ఉండటం కారణంగా మీ ఇంట్లో కొన్ని సమస్యలు ఎదురవ్వచ్చు. మీ కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు తలెత్తవచ్చు. మరోవైపు గురుడి అనుగ్రహంతో ఏడాది ప్రారంభం నుంచి జూన్ 2 వరకు మీ కుటుంబ సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. మరోవైపు రాహు 4వ స్థానంలో ఉండటం కారణంగా డిసెంబర్ 5 వరకు కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురుకానున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. శని ప్రభావం. వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో శని ప్రభావంతో ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే శనిదేవుని అనుగ్రహంతో ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తానికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏలినాటి శని దశ ఉండదు. రాహువు ప్రభావం. వృశ్చిక రాశి వారికి కొత్త ఏడాదిలో రాహు ప్రభావంతో మిశ్రమ ఫలితాలు ఎదురుకానున్నాయి. అయితే ఏడాది ప్రారంభం నుంచి డిసెంబర్ 4 వరకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు చేసే పనుల్లో తరచుగా ఆటంకాలు ఎదురవ్వచ్చు. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. డిసెంబర్ 5 నుంచి శ్రీ పరాభవనామ సంవత్సరం ముగిసేంత వరకు రాహు అనుగ్రహంతో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కేతువు ప్రభావం. వృశ్చిక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కేతువు కారణంగా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగత జాతకంలో కేతువు స్థానం బలహీనంగా ఉండటం కారణంగా మీకు ఆర్థిక పరంగా నష్టాలు రావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు కేతువు సింహరాశిలో సంచారం చేసే సమయంలో మీకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి తీవ్రమైన ప్రతికూల ఫలితాలు ఏర్పడవు. విద్యాపరంగా వృశ్చిక రాశి వారికి ఉగాది తర్వాత విద్యారంగంలో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో విద్యపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. రాహు 4వ స్థానం నుంచి సంచారం చేసే సమయంలో విద్యార్థులకు కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. మరోవైపు శని 5వ స్థానంలో ఉండటం కారణంగా ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. మీకు స్నేహితుల నుంచి మద్దతు లభించకపోవచ్చు. అయితే మీరు చాలా జాగ్రత్తగా, ఓపికగా ఉండాలి. మీ తెలివితేటలతో చదువులో ముందుకు సాగుతారు. ఉన్నత విద్యకు బాధ్యత వహించే గ్రహాలు అష్టమ స్థానంలో ఉంటాయి. ఈ కాలంలో మీకు సానుకూల ఫలితాలు రానున్నాయి. బుధుడి అనుగ్రహంతో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా వృశ్చిక రాశి వారికి కొత్త ఏడాదిలో వ్యాపారంలో శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కాలంలో మీ నిర్ణయాల సామర్థ్యం బలహీనంగా ఉండవచ్చు. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ఈ కారణంగా మీరు సరైన సమయంలో కొన్ని అవకాశాలను అందుకోలేకపోతారు. ఈ ఏడాది మీరు ఎలాంటి రిస్క్ తీసుకోకూడదు. గురుడి అనుగ్రహంతో సీనియర్ల సలహాలు తీసుకుని అడ్డంకులను అధిగమించే ప్రయత్నం చేస్తారు.
ఆరోగ్యపరంగా వృశ్చిక రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో ఆరోగ్యపరంగా ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ రాశి నుంచి ఏడాది పొడవునా శనిదేవుడు పంచమ స్థానంలో సంచారం చేస్తుంటాడు. ఇది ప్రతికూలంగా పరిగణించబడుతుంది. కాబట్టి మీకు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవ్వచ్చు. రాహువు డిసెంబర్ 5 వరకు 4వ స్థానంలో సంచారం చేస్తుంటాడు. గురుడు 2 జూన్ వరకు 8వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఆ తర్వాత గురుడు శుభస్థానంలో అక్టోబర్ 31వ తేదీ వరకు ఉంటాడు. ఈ సమయంలో మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. ప్రేమ జీవితం వృశ్చిక రాశి వారికి కొత్త ఏడాదిలో ప్రేమ జీవితంలో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి శనిదేవుడు పంచమ స్థానంలో ఉండటం కారణంగా మీ ప్రేమ జీవితానికి సహాయం లభించే అవకాశం ఉంది. మరోవైపు 5వ ఇంటి అధిపతి గురుడి అనుగ్రహంతో 2026లో 2 నుంచి అక్టోబర్ 31 వరకు శుభ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీ ప్రేమ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది. పాటించాల్సిన పరిహారాలు వృశ్చిక రాశి వారు కొత్త ఏడాదిలో ఏదైనా వెండి వస్తువును ఉండాలి. క్రమం తప్పకుండా శనివారం రోజున ఏదైనా ఆలయంలో బాదం నైవేద్యంగా సమర్పించి పూజలు చేయాలి. కొత్త ఏడాదిలో మొదటి భాగంలో గురువారం రోజున ఏదైనా ఆలయంలో నెయ్యి కర్పూరం దానం చేయాలి.